తెస్తా. చూడండి ఫ్రెండ్స్, వర్షం అయితే ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది. ఇంకా ఉరుములు అయితే బాగా ఉరుముతున్నాయి. అమ్మ మాకైతే భయం వేస్తుంది నిజంగా. చూడండి ఇంతకైతే అమ్మ మా మీద పడిపోయింది అన్నంత భయం వేసింది. అంతగానం ఉరిమింది. ఇంకా నేను ప్రిన్సినే ఉన్నాము. పక్కన వాళ్ళు కూడా ఎవ్వరు లేరు, పక్కన అన్నే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. భయం వేస్తుంది బాగా. ప్రశాంత్ వస్తే బాగుండు అనిపిస్తుంది, కానీ ఇంకా ప్రశాంత్ రావడానికి ఇంకా గంట 30 minutes, ఇంకా 1 hour అలా పట్టిద్ది. చూడండి ఫ్రెండ్స్, వర్షం అయితే అసలు ఘోరంగా వస్తుంది. వర్షం ఇంట్లో కూడా వాటర్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇదిగో ఇంకా అటు సైడ్ అయితే అమ్మో గాలి ప్లస్ వర్షం బాగా అసలు. అమ్మో చూడండి, మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో అయితే కనిపించట్లేదు, కానీ ఘోరంగా కొడుతుంది వర్షం అయితే. ఇంట్లో కూడా ఘోరంగా నీళ్ళు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడే కొంచెం డోర్ తీసి పెట్టాను. ఇంకా అటు సైడ్ కూడా వెళ్ళినాయి వాటర్ అనేది. మాకైతే బాగా భయం వేస్తుంది. ఇంకా నేను ప్రిన్సి ఇద్దరమే ఉన్నాము. ఇంకా ప్రశాంత్ కూడా రాలేదు. ఇంకా ఒక గంట అయితే ప్రశాంత్ వస్తాడు. ఇంకా మేమైతే అటు సైడ్ గోడకైతే మ్యాటర్స్ పెడతాము. మ్యాటర్స్ అయితే తడిసిద్దని ఇంకా నేను ఒక్కదాన్నే ఇక్కడ ఇటువైపు పెట్టేసిన అన్నట్టు, గిన్నెల సైడ్ పెట్టేసిన మ్యాటర్స్. నిజంగా నాకు చిన్నప్పటి నుంచి బాగా భయం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా. నేను ఎట్లు వస్తున్నాయో లోపలికి ఇప్పుడే కొన్ని బయటికి నెట్టేసిన, హ్యాండ్తోనే ఇట్లా నెట్టేసిన వాటర్ని, కానీ ఇంకా వస్తూనే ఉన్నాయి. ఒకసారి అయితే మళ్ళీ గాలితో కూడిన వర్షం ఇది. ఘోరంగా పడుతుంది ఫ్రెండ్స్. ఇంట్లో కూడా వస్తున్నాయి వాటర్. చూడండి, నెట్టేసిన మళ్ళీ పడుతూనే ఉన్నాయి. గాలితో వస్తుంది వర్షం అయితే. అసలు కనిపించట్లేదు. ఈ వీడియోలో కొంచెం మంచిగా కనిపిస్తున్నాయి, కానీ బిల్డింగ్స్ ఇంకా వర్షంతో ఆ గాలికి ఆ వర్షానికి అయితే బిల్డింగ్స్ అసలు ఇంకా కొంచెం దూరంలో ఉన్నవైతే అసలే కనిపించట్లేదు. మొత్తం మబ్బుగా అయిపోయింది. అరే చెప్పులు ప్రిన్సి, నా చెప్పులు అక్కడికి వెళ్ళినాయి. చెప్పులు నేను తెస్తాలే తర్వాత, నేను తెస్తా. ఆగిన తర్వాత మొత్తం వాటరు. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మొక్కజొన్న గారెలు అయితే చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే స్వీట్ కార్న్. ఒకసారి ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం. స్వీట్ కార్న్తో అయితే గారెలు చేద్దామని అన్ని రెడీగా అయితే పెట్టుకున్నా. కొంచెం ఇందులో అల్లమను, పచ్చిమిర్చి ఇవి వేసుకొని మంచిగా కచ్చాపచ్చగా ఫస్ట్ అయితే నూరుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే పట్టేసుకున్నా. ఇంకా కచ్చాపచ్చగా వస్తే బాగుండేది. నెక్స్ట్ టైం ఇంకా ఇవి ఉన్నాయి కదా, ఇవైతే కొంచెం కచ్చాపచ్చగా నూరేసుకుంటా. ఇంకా దీని అయితే ఇందులోకి షిఫ్ట్ చేసుకుంటా. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మిక్సీ అయితే కచ్చాపచ్చగా అయితే పెట్టేసుకున్నా. ఇంకా ఇందులోకి అయితే ఉప్పు, పసుపు కొంచెం, ఇంకా కారం అండ్ కరివేపాకు, జీలకర్ర కొంచెం,
కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని అయితే కలుపుకోవాలి. కొత్తిమీర అండ్ కరివేపాకు అయితే ప్రెజెంట్ లేవు ఇంట్లో. నేనైతే ప్రశాంత్ని అయితే తీసుకొని రమ్మని చెప్పిన. ఫస్ట్ అయితే మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్. కొంచెం టేస్ట్ సరిపడంత సాల్ట్, కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఇది స్వీట్ కదా. మరి ఉప్పు వేసుకోకుండా కొంచెం లైట్గా వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం కదా, సో దానికి తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోకి కొంచెం పసుపు అన్నట్టు లైట్గా, అండ్ ఇందులో కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నా. చాలు. జీలకర్ర, కారం అండ్ ఉప్పు అవి అయితే వేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ కూడా వేసుకుంటా. శనగపిండి, శనగపిండి అండ్ కొంచెం అంతా బియ్యం పిండి వేసుకున్నాక కలుపుకోవాలి కొంచెం. ఎందుకంటే కొంచెం మనం ఇట్లా వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ ఇంకా కొంచెం లూజ్ ఉంటే బియ్యం పిండి అండ్ శనగపిండి కొంచెం కొంచెం కలుపుకోవచ్చు అన్నట్టు.